రారా పెనిమిటి ఫస్ట్ టైటిల్ విన్నప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఫస్ట్ టైం ప్రసాద్ గారు నన్ను మీట్ చేసి కథ చెప్తున్నప్పుడు ఒక సోలో యాక్ట్ అని చెప్పినప్పుడు చాలా భయపడ్డాను. ఎందుకంటే ఒక యాక్టర్ కళ్ళు ముందు ఉంటూ ఆయన ఆర్ అదొక యాక్టర్ రియాక్షన్ ఇస్తున్నప్పుడు మనం అదికి రియాక్ట్ చేయడం వేరు. జస్ట్ కెమెరాని చూసుకొని వాల్ చూసుకొని కావు కోడి అన్నీ చూస్తున్నాను నేను ఈ మూవీలో. సో ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మన ట్రైలర్లో చెప్పినట్టే అన్ని ఎమోషన్స్ ఒక్క ప్రాజెక్ట్లో, ఒక్క మూవీలో, ఒక కథలో అన్ని ఎమోషన్స్ చేసేది ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. అండ్ అది నేను చూపించుకోలేదు బికాజ్ ఈ క్యారెక్టర్కి అంత యూనో బ్రేవ్నెస్ కావాలి. ఐ డోంట్ నో వై డైరెక్టర్ థాట్ నేను చేస్తే బాగుంటుందని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి ఒక మూవీలో నేను పార్ట్ ఆఫ్. అండ్ స్క్రీన్లో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అన్ని ఎమోషన్స్ ఇలా చూపిస్తుంటే ఏం డ్యూరేషన్ ఉంటుందో ఆ డ్యూరేషన్లో సేమ్ ఫేస్ చూడాలి కదా. సో ఆ బరువు నాకు ఉండేది. సో చాలా కష్టపడి, చాలా నర్వస్గా, చాలా కాన్షియస్గా నేను వర్క్ చేసిన. స్క్రీన్ మీద కనిపిస్తున్నది నేను, కానీ బిహైండ్ ద స్క్రీన్ there was so much of effort from director, producer ma'am, and special mention to our cameraman. So it is very difficult. And movie చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి తమిళ్లో పార్థిబన్ సార్ ఒత్త సిర్పు అని ఒక మూవీ చేశారు సోలో యాక్ట్గా. అది చూసినప్పుడు ఐ వాజ్ రియలీ షాక్డ్. ఆయన ఈజ్ అ వెరీ బిగ్ డైరెక్టర్, యాక్టర్. ఒక సోలోగా పర్ఫామ్ చేయాలంటే ఎంత కష్టపడి ఉంటారు, బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేసి ఉంటారని. బట్ దాట్ టైమ్ కేమ్ టు మీ, ఇట్ వాజ్ ఐ కుడెంట్ ఎక్స్ప్లెయిన్. మీరు మూవీ చూస్తేనే మీకు తెలుస్తుంది. అండ్ స్టోరీ ప్రకారం మనం ఐ థింక్ కోవిడ్ తర్వాత స్టోరీ విన్నాను. అండ్ క్వైట్ సమ్ రిలేటెడ్. అండ్ ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఎలాంటి ఎమోషన్స్ ఉంటుంది అన్నీ నీట్గా డెలివరీ చేసినా అని అనుకుంటున్నాను. ఏం అనుకున్నారు డైరెక్టర్ అదని కన్విన్స్ చేసినా అని అనుకుంటున్నాను. సో హ్యాపీ టుడే బికాజ్ యాజ్ అన్ యాక్టర్ అన్ని రోల్స్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద రోల్స్ నేను ఇప్పటి వరకు చేస్తున్న అన్ని మూవీస్లో ఫుల్ఫిల్ చేసుకొనే వస్తున్నాను. అండ్ దిస్ వన్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. సో రారా పిరమిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. అండ్ మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందో నాకు తెలీదు. నేను అది ఉపయోగిస్తున్నాను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై హోల్ టీమ్. అండ్ నేను ఎందుకు ఈరోజు ఇంత మాట్లాడుతున్నాను బికాజ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ బిహైండ్ ద స్క్రీన్, ఎవరెవరు వర్క్ చేశారు. మన డైరెక్టర్ గురించి నేను చెప్పాలి. ఈరోజు కూడా మీరు అందరూ చూస్తుంటారు, కెమెరాలు ఎక్కువ ఆయనే వచ్చి ఉంటారు, ఎందుకంటే కెమెరా బిహైండ్ ఉన్నారు అప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు. హీజ్ వన్ మ్యాన్ షో అనమాట. ఆయన కళలు ఈ ప్రాజెక్ట్ అండ్ ద స్టోరీ అండ్ ఆ మేకింగ్ ఎవ్రీథింగ్ కన్విన్స్ చేయడం. అండ్ అందరినీ తీసుకొచ్చి ఇట్స్ నాట్ ఓన్లీ మీ యాక్టెడ్, డబ్బింగ్ కూడా చాలా మంది చేశారు. అది గురించి ఆయన చెప్తారు.